ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మత్స్యకారులు బోట్ల ద్వారా భక్తులను త్రివేణి సంగమానికి చేర్చారు. బోటు నడిపేవారు రోజు ₹1,00,000 పైగా ఆదాయం సంపాదించారు. బోటు ప్రయాణానికి ఓ భక్తుడి నుంచి ₹7,000 వరకు వసూలు చేసేవారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు బోట్ల ద్వారా సేవలు అందించారు. మహాకుంభమేళాలో జరిగిన 45 రోజుల వ్యాపారం బాగా సాగిందని మత్స్యకారులు అంటున్నారు. పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళలో ముఖ్యంగా కొన్ని సాధనాలు మాత్రము ప్రత్యేకంగా మనము ఇక్కడ చర్చించాలని చెప్పవచ్చు. ప్రయాగ్రాజ్లో దాదాపు 45 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహా అద్భుత ఘట్టానికి ముఖ్యంగా కొన్ని వాహనాలు, అటు పడవలు అనుకోవచ్చు, ఇటు రిక్షాలు అనుకోవచ్చు, 2 వీలర్స్, ఈ 3 సాధనాలు లేకపోతే కుంభమేళ జరిగేదే కాదు. దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి కోట్ల మంది ప్రజలు రావడము, వాళ్ళందరికీ కూడా అంటే ప్రయాగ అనేది ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలోకి లోపలికి రావాలి అంటే కొన్ని చిన్న చిన్న మార్గాలు, ఈ మార్గాల్లో ఇన్ని కోట్ల మంది వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టం. కానీ వీళ్లకు ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే యూపీ ప్రభుత్వం ఉందో, యూపీ ప్రభుత్వము కొన్ని రూట్లలో అంటే రూట్లలో భక్తులు రావడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. ట్రైన్స్ ని ఆఫ్ చేయడము, దాదాపు ఒక 15 కిలోమీటర్లుగా ముందుగానే కొన్ని ట్రైన్స్ ని స్టాప్ చేయడము, తర్వాత బస్సు వ్యవస్థను కూడా స్టాప్ చేయడంతో అక్కడి నుంచి 2 వీలర్స్ వచ్చేటటువంటి భక్తులను ఇక్కడికి నది ఒడ్డునికి తీసుకురావడం అన్నది చాలా కీలకం. నడవలేనటువంటి పెద్దవారు, చిన్న పిల్లలు, చాలా మంది కూడా వాళ్ళందరికీ కూడా సాధనము 2 వీలర్ బైక్స్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి నది ఒడ్డునకు, ఇక్కడ ఒడ్డున ఉండేటటువంటి మనకు కనిపించేటటువంటి బోట్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి త్రివేణి సంగమానికి తీసుకుని వెళ్ళేటటువంటి నావ నడిపేటటువంటి మత్స్యకారులు. ముఖ్యంగా ఈ నావ నడిపేటటువంటి వాళ్ళు లేకపోతే కుంభమేళ జరిగేదే కాదు అంటూ చాలా మంది వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఇదొక సాధనం. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి పడవ సహాయంతో త్రివేణి సంగమం ఘాటుకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి మరి అవతల నుంచి ఒడ్డు నుంచి ఇక్కడికి చేర్చేటటువంటి ప్రధానమైనటువంటి మనకి వాహనం అని చెప్పవచ్చు, లేకపోతే ఇది ఒక రథం అని కూడా చెప్పవచ్చు. చాలా మందిని, కోట్ల మంది ప్రజలను ఇక్కడికి చేర్చినటువంటి పడవ, తర్వాత 2 వీలర్, రిక్షా, ఈ 3 చాలా కీలక పాత్ర పోషించాయి. ఒక్కొక్క పడవ ఒక్కొక్క రోజు ఆదాయము దాదాపు 1,00,000 నుంచి 1 to 1.5 lakhs ఒక రోజు ఆదాయం, పడవ వాళ్ళు సంపాదించిన ఆదాయం. ఒక వ్యక్తికి దాదాపు 6,000 నుంచి 7,000 రూపాయలు కలెక్ట్ చేశారు. ఇక్కడ పడవ నడిపేటటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ దాదాపు ప్రయాగ్రాజ్లో కొన్ని వేల పడవలు చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి దాదాపు ఒక 4-5 బోట్లను వాళ్ళ యొక్క వ్యాపారాన్ని నడిపించారు. ఇక్కడ చాలా మంది మహాకుంభమేళ ముగిసింది, వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని పడవలు మాత్రమే ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏమి పని కూడా లేదు, వాళ్ళకు ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కార్ జీ, कैसे चला काम? बहुत शानदार रहा कि प्रयागराज की जनता और पूरे भारत में उसकी जनता ने, श्रद्धालुओं ने बहुत ही सहते हुए तमाम मुश्किलों के बावजूद प्रयागराज आए और आस्था के महाकुंभ में डुबकी लगाई। कैसे काम चला? काम कैसे चला? नहीं, बहुत शानदार, बहुत शानदार. चलो, कितना कमाई किया? वो अनिश्चित थी. वो नहीं, वो तो नहीं बताते. अनिश्चित थी वो. अनिश्चित थी. ओके, मतलब लोग आता है ना? जी, ओके, लोग आता है ना? जी. ये लोग उधर से इधर आने में कितना टाइम लगेगा? मतलब इधर से उधर त्रिवेणी संगम घाट का? देखिए, पूरे प्रोसेस में 2 से 2.5 घंटे लगते हैं. लगभग 1 से पौने घंटे जाने में लगते हैं. आधे घंटे से 1 घंटे लोगों को स्नान करने में लगते हैं. उसके बाद उतने ही समय आने में लगता है, वापस आने में. डेली कितना घंटा का ये करते हैं आप लोग? जी, सुबह मॉर्निंग 6 AM से शाम 5 PM तक का पूरा रहता था हम लोगों का. ओके. 5 बजे से बंदित हो जाता था. सुबह 6 बजे सुचारू रूप से फिर संचालित हो जाता था. ओके, ठीक है. आपका जो लोग है, मतलब एक बोट में कितने लोग का बिठाता था? जी, 8 लोग.
8 लोगों का। हमको परमिशन 10 लोगों की थी, हाँ 10+2। ओके हम 2 नाविक को लेकर हाँ 8 लोगों को सुरक्षित लेके जाते थे, क्योंकि हमारी जिम्मेदारी होती है भाई, ओके तो हम वो जिम्मेदारी का निर्वहन करते हैं। ओके ठीक है। आपका जो लोग है पर्सन्स है जो भी बुजुर्ग लोग है और बच्चा है, बहुत लोग भी आता था, जी। ठीक है, उन लोग का बच्चों का भी आप लोग टिकट लिया? नहीं बच्चों का नहीं लिया था। जो बुजुर्ग आप लोग आए लोग का उनको बोट निःशुल्क- कितना बोट था आपका बोट? जी हमारी 4 बोट चलती 4 బోట్ 4 బోట్లు వీళ్ళు మొత్తము దాదాపు ఎంత డబ్బులు సంపాదించింది మాత్రం వాళ్ళు కౌంట్ చెప్పట్లేదు, కానీ చాలా సంతోషంగా వ్యాపారం జరిగింది అన్న మాట మాత్రం వాళ్ళు చెప్తున్నారు। ये सब लोग आपका मतलब जो भी काम जी, कर जी, रहे थे, हमारे साथ ही है कितना सारे लोग लोग। काम किया आपके हमारे साथ? साथ 4 बोट थी, एक बोट पे 2 या 3 लोग रहते थे, सब लोग मिलके जो है सब लोग साथ में मिलकर काम करते ओके थे, यात्रियों को सुरक्षित ले अभी जाना। पूरा कुंभ मेला खत्म हो गया, फिर आगे का क्या प्लानिंग है? अभी तो देखिए हम लोगों की आदत पड़ गई थी कुंभ मेले को लेकर सारे लोगों के बीच रहने की, बड़ा सन्नाटा लग रहा है, पूरा शहर एकदम छावनी में तब्दील हुआ है, खाली खाली सा लग रहा है। ओके अभी आगे का कोई हम लोग का प्लान नहीं है, देखिए क्या करते हैं। మహాకుంభమేళలో అందరితో ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల రద్దీతోటి బాగా అలవాటయ్యింది। ఇప్పుడంతా కూడా నిశ్శబ్ద వాతావరణం, అసలు మాకు నచ్చట్లేదు ఈ వాతావరణం అంటూ ఇక్కడ పడవ నడిపేటటువంటి నావికుడు అని చెప్పవచ్చు, వాళ్ళతో బంధాన్ని పెంచుకున్నటువంటి ఒక ఆపద్బాంధవుడు అని చెప్పవచ్చు। మొత్తం మీద మాత్రం ప్రయాగ మూగపోయింది।